చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. పుష్పక బాప్ పుట్టినరోజు ఇటీవల జరిగింది. మనకి ఒక సామెత ఉంది, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహంబు నాడు పొందరు సుమతి అని. అలాగే ఇటీవల అల్లు అరవింద్ ఫ్యామిలీ చాలా తీవ్రమైనటువంటి కష్టాలని ఎదుర్కొందని చెప్పాలి. మానసికంగా ముఖ్యంగా పుష్ప అంతటి ఘన విజయం సాధించడం, జాతీయ స్థాయిలో పెద్ద హీరోగా అల్లు అర్జున్ ఆవిర్భవించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్నడూ లేని విధంగా 64 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా రానటువంటి పెద్ద సినిమాలు తీయడం మొదలెట్టిన తర్వాత ఎప్పుడు రాని గుర్తింపు, ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జాతీయ స్థాయిలో. ఆయన ఈ పుష్ప 2 సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆయన అరెస్ట్ కావడము, దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు రావడము, యాటిట్యూడ్ పైన చాలా క్రిటిసిజం రావడము, వీటన్నిటి నేపథ్యంలో ఆ కుటుంబం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. మొత్తం ఆ వివాదాలంతా కూడా ఒక కొలిక్కి రావడము, న్యాయపరంగా కానీ బెయిల్ రావడము, న్యాయపరంగా కూడా ప్రభుత్వము తొలి దశలో చూపినటువంటి పట్టుదల కాకుండా క్రమేపీ కేసు బలహీనపడేటటువంటి స్థితి రావడము, తర్వాత బాధితమైనటువంటి కుటుంబానికి 2 కోట్ల రూపాయల మేరకు పరిహారం ఇవ్వడం, స్వయంగా బాధిత కుటుంబానికి చెందినటువంటి మరణించినటువంటి వ్యక్తి భర్త కేసును ఉపసంహరించుకోవడం, ఈ ఓవరాల్గా చూస్తే కనుక ఈ కేసు యొక్క చిక్కుముడి అంతా విడిపోయింది. కొంత టెక్నికాలిటీస్ మాత్రమే న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఉంటాయి తప్ప అల్లు అర్జున్ దాదాపు బయటపడినట్లుగానే న్యాయపరంగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల రోజులుగా చూసినటువంటి ఇబ్బందులన్నిటి నుంచి బయటపడడం, ఈ పరిస్థితుల మధ్యలోనే అల్లు అరవింద్ యొక్క పుట్టినరోజు రావడంతో ఆ కుటుంబం చాలా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంది. పుష్పక బాప్ అంటూ అల్లు అర్జున్ స్వయంగా తన తండ్రిని గౌరవించుకుంటూ ఒక కేక్ తయారు చేసి ఇవ్వడము, దాన్ని కోయించడము, ఇవన్నీ జరిగినాయి. అంటే నేను పుష్ప ఎంత గొప్పవాడని అవ్వచ్చు, కానీ నాకే బాబు లాంటోడు అంటే పుష్పక బాప్ అంటూ ఆయన చెప్పడము, ఆ కుటుంబంలో ఆ వేడుక అనేది పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. నిజానికి బన్నీ అల్లు అర్జున్ ఏ రకంగా ఈ వివాదాన్ని ఉదంతాన్ని చూశాడో తెలియదు, కానీ అల్లు అరవింద్ మాత్రము పుష్ప విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ జైలు పాలవుతున్నటువంటి ఘట్టంలో చాలా ఇబ్బంది పడినట్లుగా, తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనట్లుగా కనిపించాడు. ఆయన ప్రభుత్వంతో పరోక్షంగా సంప్రదింపులు చేయడం, సినిమా పరిశ్రమ తరపున చిరంజీవి వంటి వాళ్ళు ఉరుకులు పరుగుల మీద వచ్చి, నిజానికి చిరంజీవి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి చాలా గ్యాప్ ఉందని బహిరంగంగా చెప్తా ఉంటారు, కానీ అల్లు అర్జున్ని చిరంజీవి మాత్రము తన కుమారుడితో సమానంగానే చూస్తాడు. మనం చూసాము అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నాడని తెలియగానే తన భార్యతో కలిపి ఆ కుటుంబం మొత్తానికి అల్లు అరవింద్ ఇంటికి ఉరుకులు పరుగులతోటి చిరంజీవి వెళ్ళడం, ఇవన్నీ చూసాం. అందువల్ల వాళ్ళ కుటుంబంలో అల్లు అర్జున్కి సంబంధించి చూస్తే కనుక చిరంజీవి మాత్రము పుత్రవాత్సల్యమే ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి ఎదిగినటువంటి దశలో అల్లు అరవింద్ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చాడనేది చిరంజీవికి అల్లు అరవింద్కి మాత్రమే తెలుసు. 70s అంటే ఈయన వివాహం చేసుకున్న తర్వాత, అల్లు అరవింద్ చెల్లెల్ని ఈయన వివాహం చేసుకున్న తర్వాత, అప్పటికి సినిమా పరిశ్రమలో చిరంజీవికి పోటీదారులు అందరూ కూడా వారసులే. ఆ వారసుల్లోకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ గాడ్ ఫాదర్లు అంటే ఒకరైతే వెంకటేష్ అంటే ఆల్మోస్ట్ రామానాయుడు అంటే మూవీ మొగల్ యొక్క వారసుడు కావడము, ఎన్టీ రామారావు వారసుడైనటువంటి బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు వారసుడైనటువంటి నాగార్జున, అంటే స్టార్స్ అంటే వాళ్ళకు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్, గాడ్ ఫాదర్స్, అంత తర్వాత సినిమా పరిశ్రమ మద్దతు, వీటన్నిటి నేపథ్యంలోని నెగ్గుకుని రావడానికి చిరంజీవి ఒంటరే. కానీ చిరంజీవికి అవసరమైనటువంటి వెన్నుదన్ను కానీ, సబ్జెక్టులు ఎంపికకు సంబంధించి కానీ ఒక దశలో అల్లు అరవిందే మొత్తం చూస్తూ చిరంజీవిని స్టార్ హీరోగా, మెగాస్టార్గా, మిగిలినటువంటి అంటే వారసత్వంలో వచ్చినటువంటి మిగిలిన 3 హీరోలకి అందనటువంటి రికార్డుల పరంగా ఆయన నిలబెట్టడానికి పరిశ్రమలో చాలా కృషి చేశారు. అంటే పరోక్షంగా సారథ్యం వహించాడనే ఈయన కెరియర్, అంటే చిరంజీవి కెరియర్ తీర్చిదిద్దడానికి అల్లు అరవింద్ సారథ్యం వహించాడనే చెప్తారు. చాలా సందర్భాల్లో చిరంజీవి కూడా తనకి ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు అరవింద్ తోటి కూడా మాట్లాడండి సబ్జెక్ట్ గురించి అని చెప్పినటువంటి ఉదంతాలు కూడా సినీ పరిశ్రమకు తెలుసు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య భావమరుతుల మధ్య ఉండేటటువంటి బాండేజ్ చాలా బలమైంది. అందువల్ల ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రజారాజ్యాన్ని నడపగలిగినటువంటి సామర్థ్యం ఉందా లేదా అని అసెస్ చేసి ప్రజారాజ్యాన్ని నువ్వు సున్నితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు,
తర్వాత పోరాటం చేస్తూ రాజకీయ విమర్శలు చేయడానికి కానీ ముందుకు పార్టీని తీసుకెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి కనుక అధికారంలోకి రాలేదు కనుక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని సూచన చేసింది కూడా అల్లు అరవింద్ అనే చెప్తారు. అందువల్లనే చిరంజీవి అల్లు అరవింద్ మాటకి చాలా విలువిస్తారు. ఒకవైపు ప్రజారాజ్యం పార్టీని మూసివేయడానికి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఇష్టపడలేదు. అంటే సొంత సోదరులైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ పార్టీని ప్రజారాజ్యాన్ని మూసివేయడానికి ఇష్టపడలేదు. అయినా అల్లు అరవింద్ సలహా, అంటే బావైనటువంటి అల్లు అరవింద్ ఇచ్చినటువంటి సలహాతోటి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే నిర్ణయాన్ని చిరంజీవి తీసుకున్నాడు. అంతటి రెస్పెక్టు అల్లు అరవింద్కి చిరంజీవి ఇస్తూ ఉంటాడు. అందువల్ల బహిరంగంగా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ వేరు అని చెప్తున్నప్పటికీ చిరంజీవికి అల్లు అరవింద్కి మధ్య ఉండేటటువంటి బాండేజ్ ఎలాంటిది, ఎంతటి బలమైంది అనేది ఇటీవల ఉదంతాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. సినీ పరిశ్రమలో ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అంతర్గతంగా ఆ సమస్యని సిక్కుముడుల్ని విప్పేయడానికి అరవింద్ చాలా పెద్ద పాత్రని పోషిస్తూ ఉంటారు, లాబింగ్ చేస్తూ ఉంటారు అనేది బహిరంగ రహస్యం. అందువల్ల ఇటీవల తన కుమారుడికే అటువంటి సంక్షోభం రావడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు అల్లు అరవింద్. చిరంజీవి లాంటి వాళ్ళు మానసిక స్థైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, కానీ టెక్నికల్గా లీగల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి చిరంజీవే నిరంజన్ రెడ్డిని న్యాయవాదిని మాట్లాడి అల్లు అరవింద్కి బెయిల్ రావడానికి ప్రయత్నం కూడా చేశారు. అందువల్ల వాళ్ళకు ఉండేటటువంటి బాండేజ్ అది అంతటి బలమైంది. ఇప్పుడు ఈ సమస్య అంటే అనుకోనటువంటి విషాద సంఘటనగా జరిగి అనూహ్యంగా ప్రమాదం చోటు చేసుకోవడం, తర్వాత ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది చాలా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది. నేషనల్ స్థాయిలో కొత్త రికార్డులను సృష్టించినప్పటికీ ఆ కుటుంబం మాత్రం ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ సమస్యలన్నిటి నుంచి ఒకటొకటిగా మబ్బుల్లా విడిపోవడంతో ఇప్పుడు తాజాగా మొదటి వేడుకగా వాళ్ళు పుష్పది అంటే పుష్ప బాప్ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడము ఆ కుటుంబంలో వెల్లివిరిసినటువంటి సంతోషానికి నిదర్శనంగా నిలిచింది. వినికిడి లోపమున్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.